హైదరాబాద్ అల్వాల్ సూర్యనగర్లో కనకయ్య రాజమ్మ దంపతుల ఘటన మిస్టరీగా మారింది. జంట హత్యలపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్. డాగ్ స్క్వాడ్ క్లోజ్ టీంతో ఆధారాలు సేకరించారు. హత్యకు ఆర్థిక లావాదేవీల పాత కక్షల అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో నుండి నగదు, బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు డీసీపీ. అల్వాల్ పోలీస్ స్టేషన్కి ఒక డయల్ 100 కాల్ వచ్చింది. ఆ డయల్ 100 కాల్ సమాచారం ప్రకారం దాని సారాంశం ఏంటంటే, ఒక ఇద్దరు భార్యాభర్తలు 70 సంవత్సరాలు 65 సంవత్సరాల వయసున్న ఇద్దరు దంపతులు హత్యకు గురైనారని ఆ కాల్ యొక్క సారాంశం. దాంతో ఇమీడియట్గా మా లోకల్ పోలీస్ ఇన్స్పెక్టర్ అండ్ డిఐ అండ్ అదర్ టీమ్ వచ్చి చూడగా 70 సంవత్సరాల వయసున్న కనకయ్య అనే వ్యక్తి, 60 సంవత్సరాలున్న రాజమ్మ అనే మహిళ, వీళ్ళిద్దరూ కూడా పడుకున్న మంచంలోనే ఒక దుడ్డుకర్రతోటి తలపై మోదబడి చనిపోయి కనిపించినారు. తర్వాత మా క్లూస్ టీము, మా డాగ్ స్క్వాడు, అదేవిధంగా మా ఏసీపీ అండ్ అడిషనల్ డీసీపీ మేడ్చల్ వచ్చి పరిశీలించగా ఆ ఇంట్లో కూడా వాళ్ళ కూతురు చెప్పిన సమాచారం ప్రకారం 1,00,000 రూపాయల డబ్బులు, కొద్దిగా గోల్డ్, కొద్దిగా సిల్వర్ కూడా మిస్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ఈ హత్యకు కారణం పాదకక్షల లేకుంటే ఆర్థిక లావాదేవీల ఏంటనేది తెలియాల్సి ఉంది. వీళ్ళిద్దరూ కూడా ఇల్లందు దగ్గర మాణిక్యారం అనే విలేజ్కి చెందిన వారు. వాళ్ళు ఒక 3 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి వాచ్మెన్గా అతను పనిచేస్తూ ఉన్నాడు. ఇటీవలనే ఇంకా ఊరికి వెళ్దామని డిసైడ్ అయ్యి ఊరికి వెళ్ళే లోపుగా ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించి కొన్ని క్లూస్ ఉన్నాయి మా దగ్గర. దాన్ని వి విల్ ఇన్వెస్టిగేట్ ఇన్ టు డీప్ అండ్ వి విల్ ఫైండ్ అవుట్ ద అక్యూజ్డ్. గంజాయి బ్యాచ్ అనుకోవడం లేదు, ఏదో మోటివ్ ఉందని అనుకుంటుంది. కొట్టిన విధానం కానీ ఆ గాయాలను బట్టి చూస్తే దీని వెనుక మోటివ్ ఉందని అనిపిస్తూ ఉంది. రైట్, అల్వాల్లో దంపతుల హత్యకు సంబంధించి తాజా అప్డేట్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, ఓవర్ టు యు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ పోలీస్ స్టేషన్లో అయితే గుర్తు తెలియని దుండగులు వృద్ధ దంపతులపై దాడి చేసి హత్య చేసినటువంటి ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి కుటుంబ సభ్యులకు పక్కనే ఉంటున్న తన కూతురు ఇంటి వద్దకు వెళ్ళి వచ్చినటువంటి వృద్ధ దంపతులు అయితే అర్ధరాత్రి ఎవరు లేని సమయంలో అయితే వృద్ధ దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు కర్రతో దాడి చేసి చంపినట్టుగా అయితే పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చి విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఉదయం తెల్లవారుజామున వృద్ధ దంపతులైనటువంటి కనకయ్య, రాజమ్మ ఇద్దరు కూడా ఇంట్లో మృతి చెంది పడి ఉండడాన్ని గమనించినటువంటి తన కూతురు వెంటనే స్థానికులతో కలిసి అయితే ఇటు పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు అయితే ఇటు హత్యకు సంబంధించినటువంటి కారణాలపై అయితే అన్ని రకాలుగా ఆరా తీశారు. ఈ క్రమంలో మనం చూడవచ్చు, ఈ యొక్క సైబరాబాద్ కమిషనరేట్ పరిధికి సంబంధించినటువంటి డాగ్ స్క్వాడ్తో పాటు క్లూస్ టీంను కూడా రంగంలోకి దింపైతే పోలీసులు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటు మృతుడికి సంబంధించినటువంటి పెద్ద కుమారుడు రాంబాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మనం చూస్తే వాచ్మెన్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి కనకయ్య గత కొద్ది రోజులుగా అనారోగ్యం పాలై వాచ్మెన్గా కూడా విధులు నిర్వర్తించకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులైతే అర్ధరాత్రి సమయంలో అయితే వచ్చి దాడి చేసినట్లుగా అయితే ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినటువంటి పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటు మృతులకు సంబంధించినటువంటి ఒక మర్డర్ జరిగినట్టుగా గుర్తించి అయితే దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్ళను కూడా సేకరించారు. ముఖ్యంగా ఇక్కడ డాగ్ స్క్వాడ్ను కూడా రంగంలోకి దింపి ఇటు ఆచూకీ కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించవచ్చు, మృతుని కుటుంబ సభ్యులందరూ కూడా సమీపంలోనే ఉన్న క్రమంలో ఒక్కసారిగా అయితే ఇక్కడికి వచ్చి వాళ్ళ మృతికి సంబంధించినటువంటి వివరాలను పోలీసులకు తెలపడంతో పాటు ఈ క్రమంలోనే ఇక్కడ స్థానికంగా చూడవచ్చు, బాలనగర్కు సంబంధించినటువంటి డీసీపీ సురేష్ కుమార్ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఇటు హత్య గల కారణాలను కూడా కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మనం ఇక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎన్ని గంటలకు తెలిసింది మీకు ఈ విషయం? లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు మీ నాన్నతో? మొన్న మాట్లాడింది సార్, మొన్న బుధవారం రోజు మాట్లాడిన ఆయన ఫంక్షన్కి వచ్చిండు. మా కొడుకు ఫంక్షన్ శ్రీమంతం ఉండే, శ్రీమంతం కాడికి వచ్చిండు మాట్లాడినాం. అందుగిట్ట తాగిండు, ఇంటికి వచ్చిండు. ఇక అప్పటి నుంచి నాతో మాట్లాడలే. నిన్న మా అమ్మ వచ్చింది, నిన్న 10:30కు వచ్చింది మా అమ్మ వచ్చి ఒక 2 బస్తాలు ఏమంటే ఇచ్చిన. ఎందుకమ్మా అని అంటే, మేము వెళ్ళిపోతాం రా, ఇక్కడ ఉండలేము, ఇక మాకు చేత కట్టలేదు, రూమ్ కిరాయి ఇట్లా కట్టాలంటే ఇక మాకు ఆరోగ్యం బాగాలేదు, 4 రోజుల నుంచి నాన్న కూడా బాగాలేదు, ఇదేం పని చేయలేము, ఇంటికి వెళ్ళిపోతాం అన్నారు సార్. మాట చెప్పింది ఇక అతను ఇంటికి వెళ్ళి వచ్చింది అంతే. ఇవాళ పొద్దున మా చెల్లె ఫోన్ చేసింది, చెప్పింది ఇట్లా సంగతి అని. ఘోరమైన పరిస్థితి సార్, ఇట్లా ఎవ్వరికి జరుగుతుంది అన్యాయం.
అంటే ఇప్పుడు ఈ హత్యకు సంబంధించి ఎవరితో గొడవలు ఉండేనా మీ నాన్నగారు కానీ మీ అమ్మ కానీ? ఏం లేవు సార్ మా నాన్న గొడవలు ఇట్లా ఏం లేవు, ఎక్కడ లేదు. ఒక జోలికి పోడు, ఒకరు ఎవరు పోడు, ఇటు పోడు. అంటే మామూలుగా దాడి చేయడానికి కారణం ఏమిటి? వాళ్ళ దగ్గర ఉన్న బంగారము డబ్బుల కోసమే చేసి ఉంటారా లేదంటే? దానికోసమే సార్. ఇక్కడ ఆయన కక్షలు ఇచ్చారని ఏం లేదు, ఎవరితోటి గొడవ పెట్టుకుంటాడు కాదు, దానివల్లనే సార్. అంటే ఏమేమి పోయినట్టు మీరు గమనించారు? నేను మొత్తం చూడలేదు సార్, మా చెల్లెకి ఎరుకుంటుంది, నేనైతే చూడలేదు, నేను మొత్తం చూడలేదు. మా చెల్లె కట్టెతో కూడా దాడి చేసినట్టుగా కట్టె ఉంది సార్, కట్టె ఉన్నది, ఇంత కట్టె ఉంది, అక్కడనే ఉంది సార్. కట్టెతోటి మొత్తం ఇది మొత్తం చితికిపోయింది సార్, ఇది మొత్తం చితికి మెదడంతా చిట్లి పడ్డది. అక్కడ ఇద్దరి అంత ఉన్నది. అట్లా చేసారు సార్, ఘోరం. మాకు న్యాయం చేయాలి సార్ మీరు. సో ఇక్కడ సంఘటన స్థలంలో తన కుమారుడు రాంబాబు అయితే అక్కడ మృతి చెందినటువంటి వృద్ధ దంపతులను చూసిన క్రమంలో వారిపై కర్రతో దాడి చేయడంతో పాటు హత్య చేసినటువంటి ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ప్రధానంగా మనం చూస్తే వాళ్ళు కేవలం డబ్బు అదేవిధంగా బంగారం కోసమే ఈ యొక్క దాడికి పాల్పడి ఉంటారు. కానీ ఎవరితో కూడా ఎలాంటి గొడవలు కానీ కుటుంబం నుంచి ఎలాంటి ఇబ్బందులు కూడా లేవని చెప్తున్న క్రమంలో ఇటు యుద్ధ దంపతుల హత్య అయితే ఇటు ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే కలకరం రేపిందని చెప్పవచ్చు. ఎందుకంటే డబుల్ మర్డర్ కావడంతో అసలు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసింది కేవలం డబ్బు కోసం, నగల కోసం దోపిడీ ముఠా అయి ఉండొచ్చా, లేదంటే ఎవరైనా కావాలనే కక్షపూరితంగా వ్యవహరించారనేటువంటి కోణంలో అయితే అన్ని రకాలుగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మనం ఇప్పటికే చూడవచ్చు, ఎందుకంటే పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ఈ యొక్క ఏదైతే మర్డర్ జరిగినటువంటి కనకయ్య రాజమ్మ దంపతులు ఉండే నివాసం వద్దకు వచ్చిన అనంతరం అయితే అన్ని రకాల క్లూస్ను కూడా సేకరించడంతో పాటు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సీసీ కెమెరాలు అదేవిధంగా డాగ్ స్క్వాడ్ ఇచ్చినటువంటి ఆధారంగా కూడా ఇటు దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా దంపతులను ఎవరు హత్య చేశారు, హత్య చేయడానికి గల కారణాలు ఏంటనే కోణంలోనే పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తూ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. కెమెరామెన్ అనిల్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.